అమ్మమ్మ మంగళవారం మీ ఊర్లో జాతర అన్నా తొండో రాస్తావనా రాడా? అవునైనా మంగళవారం అమ్మవారు ఊరేగుతుందా, బుధవారం డిన్నర్. అందుకే నా తాత మేకపోతుని పట్టుకొచ్చిందా? నాకు ఒక మాట కూడా చెప్పలేదా? ఇది మనకి ఎందుకు చెప్తారు లేరా? ఆ జాతరలో కూడా మనకి ఏం పెట్టిపోతుందో దాని దానాలకు పెట్టుకుంటదా? పెడతాది కానీ పాపా, మన కాకపోతే ఇంకెవరు పెడతాదా? జాతరలో నీకేమేమి వెరైటీలు కావాలో చెప్పుతల్లా అన్ని చేసి పెడతానా, తిందువా? ఆ రోజుకే పాపకు ఒక బర్రం చింపాల్సిందే నువ్వు కిలాన సౌతే. ఎందుకు పాపా అట్టంటావా? అమ్మమ్మ మన కోసం ఎన్ని చేస్తుందా? ఇట్టే మాట్లాడుతుండా జాతర రోజు చూడం దీని కథ. నీకు గోస్పాత జుట్టి తాటి మాటలు కొట్టే తరుం కొట్టుపోతాది ఈ అగ్గుమోన్న సౌతి. ఎందుకే అన్ని మాట్లాడుతున్నావా? ఏం చేసి పెట్టలేదు నీకు ఇంట్లో? నీ అమ్మగారింటి కాడ కూడా జరగదు కదా నీకా? ఇక్కడ రాజభోగంగా జరుగుతున్నది కదా నీకా? ఈ అమ్మమ్మ ఏం తక్కువ చేస్తున్నదే చెప్పి ఎక్కిలాడదానా? భూలక్ష్మి నా సౌతే నా అమ్మమ్మ. నీ ఇంట్లో నాకు రాజభోగం జరిగే 7 వారాల నగలు ఎగేసుకొని దిగేసుకొని ఊరేగుతున్నానా? చూడలేకపోతున్నా. పెట్టే టైం వస్తే పెడతాంలేయ్యా, ఎందుకు ఆ మొత్తం మాట్లాడతావు? పెట్టి కాలిపోతున్నా దగ్గర రోడ్లు వాళ్ళు కమ్మలు వేసుకొని తిరుగుతుండా. నీ మొగుడు పట్టించుకున్నాడా, నువ్వు పట్టించుకున్నావా? కేజీ బంగారు కమ్మలు కవుల్లో లేవని రేపు జాతరలో నన్ను అందరూ కారంగా చూడిపోతారు. 4 కేజీలు బంగారు గాజులు లేవని ఎట్ట మాట్లాడతారు ఇంటికి వచ్చిన జనాభా? 5 కేజీలు బంగారు గొలుసులు లేవని ఇంటికి వచ్చిన బంధువుల వెకీలి చెప్పులు నేను తట్టుకోలేనే. అయ్యో బాబా, కేజీ బంగారు కమ్మలేదు మే, 4 కేజీలు బంగారు కాసు లేదు మే, 5 కేజీలు బంగారు పట్టి లేదు మే. అమ్మమ్మ ఉంటావా పోతావా నువ్వా? బతికేమన్నాను నేను ఇంకా. ఎక్కడున్నాను నేనా? అమ్మమ్మ అమ్మమ్మ నీకేం కాలేదు కదా, జాతర ఉన్నది 2 రోజుల్లో. జాతర? ఏం జాతర? ఎక్కడ జాతర? కేజీ కమ్మలు, 4 కేజీలు గాజులు, 5 కేజీలు పట్టీలు, అదే కదా జాతర. పాపా అమ్మమ్మకి ఏదో అయింది మే, నేను చూసుకుంటాను. నువ్వు బంగారు తల్లివిరా, నువ్వు అడిగిందంత తప్పే లేదు. జాతర అని రేపులు పెట్టినాడు ఈడుకు పడాల. నిన్ను అమ్మమ్మ నేను అడిగింది ఏం చేస్తావా? పెద్ద పెద్ద రాజులు కూడా అంతంత వేసుకోరు కదే. నీ చెవులు ఉంటాయి బంగారు గుళ్ళు చెవులా, బంగారు కేజీ బంగారుకే. ఈ చిట్టి చేతులు మోస్తాయి 4 కేజీలు గాజులు, ఈ ముద్దుల కాళ్ళ 5 కేజీలు పట్టీలు మోస్తాయా? అమ్మమ్మ చేస్తా నీకు అంత మొత్తం చేస్తాను. సరిపోయారు ఇద్దరు.